కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. కన్యా రాశి వారికి వచ్చినప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. ఈ యొక్క రాశి వారికి వారం ప్రథమం కన్నా వారం 14వ తారీఖు నుంచి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి రాహు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. సప్తమంలో రాహు వచ్చినప్పటికి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు కలిగించే విధంగా ఉంటాడు. కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ముఖ్యంగా రవి మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. 14వ తారీఖున కుంభ సంక్రమణం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలోని విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలించే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి. ముఖ్యంగా విద్యార్థులు కానీ ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారి విద్యార్థులకు వచ్చేటప్పటికి పూర్తి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే రవి అనుకూలమైనటువంటి స్థానాల్లోకి ఎప్పుడైతే వెళ్తాడో వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఏదైతే చేస్తున్నటువంటి పనుల్లో ముఖ్యంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. తద్వారా వచ్చేటప్పటికి చేస్తున్నటువంటి పనుల్లో వచ్చేటప్పటికి ముఖ్యంగా వీరు చేస్తున్నటువంటి పనులు ఏకాగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తద్వారా వచ్చేటప్పటికి విజయాన్ని కూడా సాధించగలుగుతారు. అలాగే వ్యాపార సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఈ రాశివారు పొందడం అనేది జరుగుతుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత. కానీ పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. వృత్తి వ్యాపార రీత్యా కూడా ధనాన్ని కొద్ది ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా ఉంటాడు. పిల్లల ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో రవి ఎప్పుడైతే 14వ తారీఖు కుంభంలోకి సంచారం చేస్తాడో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పూర్తి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలు రాణిస్తారు. అలాగే వ్యాపారస్తుల నూతన వ్యాపార సంబంధితమైన విషయాల్లో కానీ విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాలు కానీ అనుకూలత అనేది 14వ తారీఖు తర్వాత వీరు పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఆ యొక్క విషయాల్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. రాజకీయ పరంగా కూడా మీరు అనుకున్నటువంటి స్థాయికి వెతకగలుగుతారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. స్థిరచరాస్త్ర కొనుగోలు సంబంధితమైన విషయాల్లో డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రాగలుగుతాయి అన్నమాట. ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నటువంటి రవి పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా గృహంలో కానీ మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో కానీ మీ యొక్క ఉన్నత అధికారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క మన్నలను పొందగలుగుతారు అన్నమాట. అంటే మీరు చేస్తున్నటువంటి పనిలో ఉన్నటువంటి ఖచ్చితత్వాన్ని వారాంతంలో వారు గుర్తించడం అనేది జరుగుతుంది. మానసిక సంతృప్తితో ఈ వారం అనేది మీకు గడుస్తుంది అన్నమాట. అండ్ ఈ వారం చివరిలో రాబోతున్నటువంటి ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేది మానసిక సంతృప్తిని రాబోతున్నటువంటి వారంలో ఒక మంచి ఎంకరేజ్మెంట్ని కూడా మీకు ఇవ్వబోతాయి. అది మీకు మానసిక ఆనందానికి గల కారణంగా తయారవుతుంది. ఇక రాశి వారికి కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు కాబట్టి ఇక రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ప్రతినిత్యం సింధూరాన్ని ధరించడం, అదేవిధంగా చెప్పాలంటే కుజగ్రహ అనుకూలత కోసం కుజాష్టకాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలం అనేది జరుగుతుంది.